హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వరలక్ష్మి నటించినటువంటి ద వెర్డిక్ట్ మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్టింగ్ లో ఎలీసా అనే ఒక మహిళ ఊపిరాడకుండా చనిపోవడంతో ఆ ఎలీసాని హత్య చేసింది అని నమ్రతాని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. నిజానికి ఈ నమ్రతానే హత్య చేసిందా లేదా తెలుసుకోవడానికి కోర్టు ఒక 11 మంది మెంబర్స్ ఉన్న ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీలో ఉన్న 10 మంది నమ్రతానే హత్య చేసింది అని బలంగా నమ్ముతూ ఉంటారు. అయితే ఆ 11 మందిలో ఉన్న విద్యులేఖ అనే అమ్మాయి మాత్రం నమ్రత హత్య చేయలేదు అని బలంగా నమ్ముతూ ఉంటుంది. మరోపక్క నమ్రత తరపున వాదించడానికి నమ్రత బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వరుణ్ ఒక ఫేమస్ లాయర్ అయినటువంటి మాయా దగ్గరికి వెళ్లి మాయాని రిక్వెస్ట్ చేసి తీసుకుని వస్తాడు. మాయా నమ్రత దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగా ఆ ఎలీసాని చంపావా లేదా, నువ్వు చంపకపోతే ఎందుకు ఆ విధంగా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి నమ్రత వెంటనే ఆ మాయాని చూసి, నేను చనిపోయిన ఎలీసాతో పాటు ఉన్నాను, ఆ ఇంట్లో అన్ని చోట్ల నా ఫింగర్ ప్రింట్సే ఉంటాయి, అందుకే నాకు చాలా భయంగా ఉంది. అలాగే ఆ చనిపోయినటువంటి ఎలీసా నా పేరు మీద $115 మిలియన్ ని వీలునామాలో రాసి పెట్టింది. కావాలంటే ఆ $150 మిలియన్ నేను తిరిగి అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను, నేను మాత్రం ఆ ఎలీసాని చంపలేదు అని అంటుంది. ఆ మాట విన్న లాయర్ వెంటనే నమ్రతాని చూసి, ఆ ఎలీసా తన వీలునామాలో నీ పేరు మీద $150 మిలియన్ రాసినట్లుగా నీకు తెలుసా అని అడుగుతుంది. దానికి నమ్రత మాయాని చూసి, ఆ తెలుసు, నాకు 3 నెలల క్రితమే ఎలీసా తన వీలునామాలో నా పేరు మీద $150 మిలియన్ ని రాసింది. నిజానికి ఆ సమయంలో అంత డబ్బులు నా పేరు మీద ఎందుకు రాశారు, నాకు వద్దు అని అంటూనే ఉన్నాను అని అంటుంది. దాంతో మాయా వెంటనే నమ్రతాని చూసి, నువ్వేమీ భయపడకు, కోర్టులో నేనంతా చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకి రాగా ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి లాయర్ జెసికా జడ్జిని చూసి మాట్లాడుతూ, ఆ ఎలీసా ఊపిరాడకుండా చనిపోయినట్లుగా రిపోర్ట్లో ఉంది, కానీ ఆ ఎలీసా చనిపోయిన చివరి క్షణాల్లో తన దగ్గర ఈ నమ్రత మాత్రమే ఉంది. ఈ నమ్రతకి కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. ఎలీసా తన వీలునామాలో నమ్రత పేరుని రాసి తన మీదకి ఆస్తి మొత్తాన్ని కూడా రాసి ఉంది. అంటే ఈ నమ్రతాన్ని ప్లాన్ చేసి ఆ ఎలీసాని చంపినట్లు ఉంది అని వాదిస్తూ ఉంటుంది. దాంతో మాయా వెంటనే జడ్జిని చూసి, సార్, సాక్ష్యాధారాలు లేకుండా నమ్రతాని ఇదంతా చేసింది అని ఎలా చెప్పగలం? ఈ నమ్రత ఎలీసాతో పాటు కొన్ని నెలల పాటు అక్కడే జీవించింది. అక్కడ ఖచ్చితంగా ఎలీసా వేలుముద్రలో ఉండే ఛాన్స్ బలంగా ఉంటుంది. అందువల్లే ఆక్సిజన్ సిలిండర్ మీద కూడా నమ్రత వేలుముద్రే ఉండి ఉంటాయి. అంత మాత్రానే ఆ నమ్రత ఎలీసాని చంపింది అని ఎలా చెప్పగలరు? అయినా పోలీసులు నమ్రతాని ఏ విధంగా అరెస్ట్ చేశారు అని వెంటనే పోలీస్ ఇన్స్పెక్టర్ ని పిలిచి, మాయా వెంటనే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని చూసి, మీరు ఎలా ఆ నమ్రతని అరెస్ట్ చేశారు అని అడుగుతుంది. దాంతో ఇన్స్పెక్టర్ సమాధానం చెప్తూ, నిజానికి మాకు ఈ కేసులో 2 మీద బాగా డౌట్ గా ఉంది. వారిలో ఒకరు నమ్రత కాగా రెండవది రాఫెల్. ఈ రాఫెల్ చాలా సంవత్సరాల నుంచి ఆ ఎలీసా ఇంట్లోనే పనిచేస్తున్నాడు. మాకు వాళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వచ్చాము అని అంటాడు. కట్ చేస్తే మరోపక్క రాఫెల్ ని పోలీస్ స్టేషన్ కి విచారించడానికి తీసుకుని రాగా ఆ రాఫెల్ ఏదో ఒక సంఘటనని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ రాఫెల్ చాలా కంగారు పడుతూ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ 2 రోజుల్లో నేను అరేంజ్ చేయడం నా వల్ల కాదు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అతని దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ రాఫెల్ మీద చెయ్యి వేస్తాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత కోర్టులో లాయర్ ఆ రాఫెల్ ని చూసి, ఎలీసా చనిపోయిన సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. దానికి ఆ రాఫెల్ సమాధానం చెప్తూ, ఆ సమయంలో నేను మద్యం తాగడానికి బయటికి వెళ్ళాను, కొంతసేపటి తర్వాత మందు తాగి ఇంటికి వెళ్ళి ఈ సమయంలో ఎలీసాని కలవకూడదు అని వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాను అని అంటాడు. దానికి లాయర్ వెంటనే ఆ రాఫెల్ ని చూసి, నీకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి కదా అని అడుగుతుంది. రాఫెల్ కూడా, అవును మేడం, నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నేను చాలా జూదం గ్యాంబ్లింగ్ ఆడేవాడు, వాటికి చాలా బానిస అయిపోయి చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేవాడిని, కానీ 2 సంవత్సరాల నుంచి వాటికి చాలా దూరంగా ఉంటున్నాను, ఇప్పుడు నాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు అని అంటాడు. దాంతో లాయర్ వెంటనే ఆ రాఫెల్ ని చూసి, అది సరే, ఈ నమ్రతనే ఎలీసాని చంపింది అని నువ్వు అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నావని లాయర్ అడగడంతో రాఫెల్ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది.
ఒకరోజు నమ్రత రాఫెల్ దగ్గరికి వెళ్ళి నేనంటే నీకెందుకు అంత కోపం అని అడుగుతుంది. దానికి రాఫెల్ సమాధానం చెప్తూ, నువ్వు వచ్చిన తర్వాతనే ఎలీసా నన్ను అసలు పట్టించుకోవడం లేదు, అసలు నా గురించి ఆలోచించడం లేదు, అందుకే నీ మీద నాకు కోపంగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న నమ్రత, నీకు చాలా ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కదా, ఏం బాధపడకు, మరో 2 వారాల్లో నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని అంటుంది. అలా రాఫెల్ జరిగిందంతా కూడా కోర్టులో చెప్తూ, అందుకే నాకు ఆ నమ్రత మీద డౌట్ గా ఉంది అని అంటాడు. ఆ తర్వాత నమ్రత బాయ్ ఫ్రెండ్ అనేటువంటి వరుణ్ ని పిలిచి కోర్టులో విచారించడం మొదలు పెడతారు. లాయర్ వరుణ్ ని చూసి, ఆ ఎలీసా చనిపోయిన సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగడంతో వరుణ్ సమాధానం చెప్తూ, ఆ ఎలీసా చనిపోయిన సమయంలో నేను హాస్పిటల్ నుంచి తొందరగా ఇంటికి వెళ్లి బ్యాక్ పెయిన్ గా ఉంది అని, నేను మరొక హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాను అని అంటాడు. దాంతో లాయర్ వెంటనే ఆ వరుణ్ ని చూసి, అది సరే, మరి నీకు ఆ ఎలీసా తన వీలునామాలో నీ పేరు కూడా రాసింది అన్న విషయం నీకు తెలుసా అని అడుగుతారు. దానికి ఆ వరుణ్ చాలా షాక్ అవుతూ, ఏంటి, ఆ ఎలీసా తన వీలునామాలో నా పేరు రాసిందా, అసలు నిజంగా ఆ విషయం నాకు తెలియదు అని అంటాడు. ఆ సమయంలో లాయర్ మాయా వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, అసలు మీరు నమ్రతనే ఎలీసాని హత్య చేసింది అని ఎలా డిసైడ్ అయ్యారు? ఆ ఎలీసా ఇంట్లో నమ్రత లాస్ట్ 1 మంత్ నుంచి కూడా అక్కడే ఉంటుంది. అలా ఆ ఇంట్లో ఉన్న సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ని కూడా మార్చేటప్పుడు అక్కడ తన ఫింగర్ ప్రింట్స్ పడి ఉంటాయి. అంత మాత్రాన్నే తనని అరెస్ట్ చేస్తారా? మీరు దాని కారణంగానే తనని అరెస్ట్ చేశారా, లేదా ఆ రాఫెల్ చెప్పిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఆ నమ్రతని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ జెసికా వెంటనే రాఫెల్ ని పిలిచి విచారించడం మొదలుపెట్టి, నువ్వు ఆ ఎలీసా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు అని అడుగుతుంది. దానికి ఆ రాఫెల్ సమాధానం చెప్తూ, నేను మేడం దగ్గర 25 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాను. మేడం గారు నాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. మేడం ఏ పెద్ద డెసిషన్ తీసుకోవాలన్నా కూడా నాతో మాట్లాడేవారు. మేడం కి నేను చాలా స్టాక్స్ గురించి కూడా చెప్పేవాడిని. ఆ తర్వాత నేను చెప్పిన స్టాక్స్ లోనే మేడం కూడా ఇన్వెస్ట్ చేసి లాభం వస్తే నాకు అందులో కూడా కొంచెం ఇస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ నమ్రత అక్కడికి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎలీసా మేడం నాకు దూరం అయిపోయింది. ఈ నమ్రత ఎప్పుడు తన మాయ మాటలతో ఎలీసాని తన వైపు తిప్పుకుంటూ ఉండేది. ఈ నమ్రతకి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ నమ్రతనే ప్లాన్ చేసి ఎలీసా మేడం ని చంపినట్లుగా ఉంది అని అందరి ముందు స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు లాయర్ మాయా వెంటనే రాఫెల్ ని చూసి, మీరు ఆ ఎలీషాకి ఆర్థిక పరమైనటువంటి సలహాలు కూడా ఇచ్చేవాళ్ళని చెప్పారు కదా, అలాంటప్పుడు ఎలీషా వీలునామాలో నమ్రత పేరు ఉన్న విషయం నీకు తెలుసా అని అడుగుతుంది. ఎలీసా నమ్రత పేరు మీద వీలునామా రాసినట్లుగా నాకు బాగా తెలుసు అని అంటాడు. లాయర్ మాయా వెంటనే రాఫెల్ ని చూసి, నీకు కూడా చాలా ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి కదా, అంటే నువ్వు కూడా ఆ ఎలీసాని చంపే అవకాశం ఉంది అని. వెంటనే ఆ లాయర్ మాయా నమ్రతని చూసి, నువ్వు ఫస్ట్ టైం ఆ ఎలీసాని ఎక్కడ కలిసావు అని అడుగుతుంది. ఇక్కడే స్టోరీ కథానికి వెళ్తుంది. 3 సంవత్సరాల క్రితం వీల్ చైర్కే పరిమితమైనటువంటి ఎలీసా ఒక బంగారం షాప్ దగ్గరికి వెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటుంది. అదే బంగారం షాప్ కి నమ్రత తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వరుణ్ ని కూడా తీసుకుని వచ్చి ఉంటుంది. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎలీసా బ్యాగ్ ని కింద తోసి వెళ్లిపోవడంతో ఆ బ్యాగ్ ని తీసుకోవడానికి ఎలీసా చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించినటువంటి నమ్రత వెంటనే వెళ్లి ఆ బ్యాగ్ ని తీసి ఎలీసాకి ఇస్తుంది. అలా ఇద్దరికీ పరిచయం అవడంతో ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు కనుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలో ఎలీసా మరియు నమ్రత ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఇద్దరు ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో రాఫెల్ అక్కడికి వచ్చి ఎలీషాని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత 3 నెలలకి ఎలీసా నమ్రతకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు నమ్రత ఫస్ట్ టైం ఎలీసా ఇంటి దగ్గరికి వెళ్లి ఎలీసా ఇంటిని చూసి, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా పెద్దదిగా ఉంది అని అంటుంది. అప్పుడు ఎలీసా నమ్రతని చూసి, ఏం ప్రయోజనం, ఇల్లు చాలా అందంగా చాలా పెద్దదిగానే ఉంది, కానీ నేను మాత్రం గత 25 సంవత్సరాల నుంచి ఈ వీల్ చైర్కే పరిమితం అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు అని బాధపడుతుంది. ఆ మాటలు విన్న నమ్రత ఎలీషాని చూసి, అసలు మీకు ఈ కండిషన్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. నేను హెడ్రిన్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. ఒకరోజు మేమిద్దరం కూడా కారులో వెళుతూ ఉండగా మాకు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో నా హస్బెండ్ స్పాట్ లో చనిపోగా నేను ఈ విధంగా అయిపోయాను. అది సరే, నా పాత జ్ఞాపకాలని ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తావు, నీ గురించి చెప్పు అని అంటుంది.
దాంతో నమ్రత వెంటనే ఎలీసాని చూసి, నా గురించి ఏమి చెప్పమంటారు మేడం? అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా అత్తగారే నన్ను పెంచి పెద్దదాన్ని చేశారు. చాలా కష్టాలు అనుభవించి గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను వరుణ్ణి ప్రేమించి అతనితో పాటు ఉంటున్నాను. అప్పటి నుంచే నేను కొంచెం సంతోషంగా ఉంటున్నాను. నాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నేను ఒక స్టాక్స్ అనలిస్ట్ గా వర్క్ చేస్తూ నా క్లయింట్స్ కి ఎలాంటి స్టాక్స్ కొంటే ప్రాఫిట్ వస్తుందో అని చెప్తూ ఉంటాను అని అంటుంది. దాంతో ఎలీషా వెంటనే ఆ నమ్రతని చూసి, అయితే ఒక పని చెయ్యి, నువ్వు నాకు కూడా నేను ఎలాంటి స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయో చెప్తూ ఉండు అని అంటుంది. అప్పటి నుంచి కూడా నమ్రత ఎలీషాకి ఎలాంటి స్టాక్స్ కొనాలో చెప్తూ రెగ్యులర్ గా తనని మీట్ అవుతూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అలాంటి సమయంలోనే ఒక రోజు ఎలీషా నమ్రతని చూసి, నువ్వు నాతో ఉన్నప్పుడు నీకేమీ బోరింగ్ గా లేదా అని అడుగుతుంది. నమ్రత మాత్రం ఎలీషాని చూసి, నాకేం బోరింగ్ గా లేదు, నేను మీతో ఉంటే నేను మా అమ్మతో ఉన్నట్లుగా ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న ఎలీషా, మీ అమ్మతో కాదు, నేను మీ అమ్మని అని అనుకోనంటుంది. ఆ తర్వాత రోజు ఎలీషా నమ్రతని ఇంటికి పిలిచి తన వీలునామాని చదవమని చెప్పడంతో వీలునామాని చదువుతున్నటువంటి నమ్రత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ వీలునామాలో ఎలీషా నమ్రతకి $150 మిలియన్ వచ్చేలాగా వీలునామా రాసి ఉంటుంది. దాన్ని చదివిన నమ్రత ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే వెళ్లి ఎలీషాని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎలీషా నమ్రతని చూసి, ఇంత ఆస్తిని నేను మాత్రం పోయిన తర్వాత ఏం చేసుకుంటాను, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ వరుణ్ ఆనందంగా ఉండండి అని అంటుంది. ఆ మాట విన్న నమ్రత వెంటనే ఆనందంతో ఎలీషాని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉండడంతో ఎలీషా మాత్రం నమ్రతని చూసి, నువ్వు వెంటనే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని తనకు కూడా చెప్పు అని అంటుంది. దాంతో నమ్రత వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వరుణ్ దగ్గరికి వెళ్లి, నీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, ఆ ఎలీషా మేడం గారు తన ఆస్తిలో $150 మిలియన్ ని నా పేరు మీదకి వీలునామా రాసింది, అందులో నీ పేరు కూడా పెట్టింది అని అంటుంది. అది విన్న వరుణ్ ఒక్కసారిగా కాసేపు షాక్ అయ్యి వెంటనే మళ్ళీ ఆ నమ్రతని చూసి, వీలునామా అంటే ఎప్పుడు, ఆ ఎలీషా చనిపోయిన తర్వాత కదా, అది ఎప్పుడో వస్తుంది, ప్రెజెంట్ మనం బ్రతకడం కోసం ఏదైనా తనని కొంచెం డబ్బులు అడిగి ఉండవచ్చు కదా అని అంటాడు. నమ్రత మాత్రం ఆ వరుణ్ని చూసి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు ఇంత ఇవ్వడమే చాలా గొప్ప, నా దృష్టిలో ఆవిడ ఒక దేవత లాంటిది, ఇంకా మనం తనని వెళ్లి డబ్బులు అడగడం పద్ధతి కాదు అని అంటుంది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే నమ్రత మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళ్లి, నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దానికి కొంచెం డబ్బులు అవుతుంది, మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా 50% ఇస్తాను అని అంటుంది. ఎలీషా దానికి కూడా ఒప్పుకుంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి నమ్రత లాయర్ ని చూసి, అలా ఇద్దరం కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్న సమయంలోనే ఎలీషా చనిపోయింది, నేను అలాంటి గొప్ప వ్యక్తిని ఎందుకు చంపుకుంటాను అని చెప్పి ఎలీషాని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అది మొత్తం విన్నటువంటి లాయర్ జెసికా వెంటనే ఆ నమ్రతని చూసి, మీరు చెప్పిందంతా సరే, మీరు రీసెంట్ గా ఒక లగ్జరీ కారు షాప్ దగ్గరికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చారా లేదా అని అడుగుతుంది. దానికి ఆ నమ్రత, చేసి వచ్చాను, దానికి దీనికి ఏమిటి సంబంధం, నేను కొత్తగా మార్కెట్లోకి ఏ కారు వచ్చినా వెళ్లి టెస్ట్ డ్రైవ్ ని చేసి వస్తూ ఉంటాను అని అంటుంది. అయితే లాయర్ జెసికా వెంటనే జడ్జిని చూసి, సరే ఈ నమ్రతకి ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇంతకు ముందే చెప్పింది, అలాంటి తను ఇప్పుడు ఎందుకు ఒక లగ్జరీ కారు దగ్గరికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చింది అంటే, తనకి ఆ వీలునామాలో రాసిన $150 మిలియన్ వస్తాయని ముందే తెలుసు కాబట్టి తను వెళ్లి ఆ టెస్ట్ డ్రైవ్ ని చేసి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆ నమ్రత అనే ప్లాన్ ప్రకారం ఎలీషాని హత్య చేసినట్లుగా ఉంది అని జడ్జి దగ్గర వాదిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జెసికా వెంటనే జడ్జి గారిని చూసి, సార్ నేను మళ్ళీ వరుణ్ని ఒకసారి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను అంటుంది. ఆ మాటలు విన్న లాయర్ మాయా, ఆ వరుణ్ని ఎందుకు సార్ మళ్ళీ ఇంట్రాగేషన్ చేయడం, ఆల్రెడీ పోలీసులు ఆ వరుణ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కదా అని అంటుంది. అయితే లాయర్ జెసికా మాత్రం జడ్జిని చూసి, సార్ ఈ వరుణ్ ఈ నమ్రతని కూడా మోసం చేస్తున్నాడు, ఈ నమ్రతని 10 years నుంచి కూడా లవ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు, కానీ తనను మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు, ఎందుకంటే ఈ వరుణ్కి ఆల్రెడీ ముంబైలో ఒక వైఫ్ ఉంది, ఈ విషయం నమ్రతకి కూడా తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న లాయర్ మాయా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది, ఎందుకంటే నిజానికి మాయా కూడా ఈ విషయం గురించి తెలిసి ఉండదు. ఆ మాటలు విన్న వరుణ్ మాట్లాడుతూ, నాకు నా వైఫ్ కి చాలా గొడవలు ఉన్నాయి, ఆ సమయంలోనే మా అమ్మ నాన్నకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటున్నాను, నా వైఫ్ కి నాకు మధ్య డివోర్స్ పెండింగ్ లో ఉంది అని అంటాడు. దాంతో జెసికా లాయర్ వెంటనే వరుణ్ ని చూసి, నువ్వు ఎలీషా బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్లి తనని కలిసావా అని అడుగుతుంది. వరుణ్ మాత్రం లేదు అని అంటాడు. జెసికా వెంటనే వరుణ్ ని చూసి, ఎందుకు తనని కలవలేదు, నీ పేరు మీద అలాగే నమ్రత పేరు మీద తను $150 మిలియన్ ని వేసి పెట్టింది కదా, అయినా ఎందుకు నువ్వు వెళ్లి ఆ ఎలీషాని కలవలేదు అని అనడంతో వరుణ్ చాలా సైలెంట్ అయిపోతాడు. ఆ మాటలు విన్న జడ్జి వెంటనే జెసికాని చూసి, మీరు లాస్ట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటారు. దానికి జెసికా సమాధానం చెప్తూ, ఇక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ కూడా నమ్రతని ఆ ఎలీషాని చంపినట్లుగా
ఉన్నాయి అని అంటుంది. దాంతో లాయర్ మాయా వెంటనే జడ్జిని చూసి సార్ ఒక అమ్మాయి ఆర్థిక పరిస్థితులను బట్టి తనే అంతకరాలు అని చెప్పలేం, అలాగే ఆ ఇంట్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని బట్టి ఎలీషాని నమ్రతానే చంపింది అని కూడా బలంగా చంపడానికి ఎటువంటి సాక్ష్యాలు లేవు అని అంటుంది. మరోపక్క కోర్టు వేసినటువంటి 11 మంది కూడా బాగా డిస్కస్ చేసుకుని వచ్చి జడ్జి గారికి ఒక రిపోర్ట్ ని ఇస్తారు. ఆ రిపోర్ట్ ని చదివినటువంటి జడ్జి గారు తన తీర్పును చెప్పడం మొదలుపెట్టి ఈ కేసులో నమ్రతకి ఎటువంటి సంబంధం లేదు, ఇది నిజంగానే ఒక యాక్సిడెంటల్ గా అయిపోయినట్లుగా ఉంది అని తీర్పునిస్తాడు. ఆ తర్వాత కోర్టు వేసిన 11 మంది కమిటీలో ఉన్నటువంటి విద్యులేఖ వెంటనే ఆ నమ్రత దగ్గరికి వచ్చి ఈ కమిటీలో ఉన్న 10 మంది కూడా మీరే హత్య చేశారు అని మొదటి నుంచి నమ్ముతూ వచ్చారు, నేను మాత్రం మొదటి నుంచి మీరు హత్య చేయలేదు అని వాదించుకుంటూ వచ్చాను. కానీ నాకు ఒక డౌట్ ఉంది, మీరు ఇక్కడ హత్య చేయలేదు కానీ మీరు ఏదో ఒక విషయాన్ని మాత్రం బలంగా దాస్తున్నారు అని నాకు డౌట్ గా ఉంది, అదేమిటో తెలుసుకోవడం కోసమే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటుంది. ఆ మాటలు విన్న మాయా వెంటనే ఆ విద్యులేఖకి తన ఫోన్ నెంబర్ని ఇచ్చి మీరు ఏదైనా అడగాలనుకుంటే వెంటనే నా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి అని చెప్పి నమ్రతని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నమ్రత మరియు వరుణ్ ఇంట్లో ఉండగా వరుణ్ మొబైల్కి ప్రజ్ఞ అనే అమ్మాయి చాలా ప్రేమగా మెసేజ్లని పంపించి ఉంటుంది. వాటిని చదివిన వరుణ్ వెంటనే ఆ మెసేజ్లన్నింటినీ కూడా డిలీట్ చేసి వెంటనే నమ్రత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీ మీద ఎటువంటి కేసు లేకుండా నిర్దోషిగా బయటకు వచ్చావు కదా, మనం ఆ డబ్బుల్ని ఏం చేద్దాం అని అంటాడు. ఆ మాటలు విన్న నమ్రత ఇప్పుడే కదా నేను ఆ కేసు నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, నాకు కొంచెం ప్రశాంతత కావాలి, ప్లీజ్ నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయి అని అంటుంది. అదే సమయం బయట కరోనా కేసులు కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ వరుణ్ ఒక డాక్టర్ కావడంతో కరోనా పేషెంట్లందరికీ కూడా చాలా పకడ్బందీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వరుణ్ వెంటనే లాయర్ మాయా దగ్గరికి వెళ్ళి ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది కదా, ఆ డబ్బులు మన చేతికి ఎప్పుడు వస్తాయి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మాయా ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, సంతకం చేయడానికి నమ్రతని తీసుకునిరా అని అంటుంది. వరుణ్ మాత్రం ఆ మాయాని చూసి నమ్రత లేకుండా మనం ఈ పని చేయలేమా, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు ఒక ట్రస్ట్ ఏర్పాటు చెయ్యి, దాంట్లో నువ్వే మెయిన్ ట్రస్టీగా ఉండు, బయట నుంచి నేను అన్నీ కూడా చూసుకుంటాను అని ఆ వరుణ్ మాయా దగ్గర చెప్తూ ఉంటాడు. మాయా వెంటనే వరుణ్ని చూసి నేను జస్ట్ ఒక లాయర్ని, ఆ డబ్బులు ఎలా బయటకు తీసుకురావాలో మాత్రమే చూడగలను, ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇదే మాటలు చెప్పు, ఆ తర్వాత చూద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరో పక్క నమ్రత వరుణ్ పనిచేస్తున్నటువంటి హాస్పిటల్కి వెళ్తుంది. నిజానికి అక్కడ నమ్రతకి ఒక ఫ్రెండ్ ఉండడంతో తన ఫ్రెండ్ని కలిసినటువంటి నమ్రత మీ హాస్పిటల్లో ప్రజ్ఞ అనే ఒక అమ్మాయి పనిచేస్తుంది కదా, ఆ అమ్మాయి వరుణ్ మొబైల్ కి చాలా మెసేజ్ని పంపించింది, అసలు ఆ అమ్మాయి ఎలాంటిది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న నమ్రత ఫ్రెండ్ మాట్లాడుతూ ఈ ప్రజ్ఞ అనే అమ్మాయి చాలా మంచిది, వరుణ్ తనని ట్రాప్ చేసి ఉంచాడు, నా మాట విని నువ్వు ఆ వరుణ్తో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో ఒక్కసారిగా నమ్రత చాలా ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క డాక్టర్ వరుణ్ క్యాబిన్ లోకి అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ వెళ్లి వరుణ్ ని హగ్ చేసుకుని నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను, తొందరగా నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. వరుణ్ కూడా ఆ ప్రజ్ఞని చూసి అలాగే తొందరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను ఆ నమ్రతని త్వరగా విడిపించుకుని ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. ప్రజ్ఞ ఆ వరుణ్ ని చూసి నీకు ఒక న్యూస్ చెప్పనా, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని అని అంటుంది. దాంతో వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ ప్రజ్ఞని చూసి వెంటనే నువ్వు ఆ అబార్షన్ చెయ్యించుకొని అంటాడు. ప్రజ్ఞ మాత్రం ఆ వరుణ్తో నేను అలా చెయ్యించుకోను, నువ్వు వెంటనే నన్ను పెళ్లి చేసుకో అని గొడవ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు నమ్రత వెంటనే వరుణ్ హాస్పిటల్లో పనిచేస్తున్న తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి 2 రోజుల్లో వరుణ్ బర్త్డే రాబోతుంది, ఆ బర్త్డే సెలబ్రేషన్ కి లాయర్ మాయాని తన అసిస్టెంట్ ని అలాగే ప్రజ్ఞని కూడా పిలవాలనుకుంటున్నాను అని అంటుంది. తనకు తన ఫ్రెండ్ మాత్రం ఆ ప్రజ్ఞని ఎందుకు పిలవడం అని చెప్పడంతో నమ్రత మాత్రం లేదు నాకే పిలవాలనిపించింది అని చెప్పి ప్రజ్ఞని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఆ తర్వాత వరుణ్ బర్త్డే రోజు కేక్ కటింగ్ అయిన సమయంలో వరుణ్ నమ్రత దగ్గరికి వచ్చి మనం క్యాజువల్ గా బయటికి నడుచుకుంటూ వెళ్లి మాట్లాడదామా అని అంటాడు. నమ్రత మాత్రం నేను ఇప్పుడు రాను అని అంటుంది. ఆ సమయంలో లాయర్ మాయ అక్కడికి వచ్చి వరుణ్ చూసి మనమిద్దరం కూడా అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుతూ వెళ్దామని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్తారు. ఆ సమయంలో నమ్రత ఇంట్లో పనిచేస్తూ ఉండగా ప్రజ్ఞ మాత్రం దూరంగా నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన నమ్రత వెంటనే ప్రజ్ఞ దగ్గరికి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా ప్రజ్ఞ వెంటనే నమ్రతని హగ్ చేసుకుని ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని అంటుంది. దాంతో నమ్రత ఆ ప్రజ్ఞని ఓదార్చుతూ నాకంతా తెలుసు, నువ్వేమీ బాధపడకు, మనమంతా చూసుకుందామని చెప్పి ఆ ప్రజ్ఞని ఓదార్చుతూ ఉంటుంది నమ్రత.
మరోపక్క డాక్టర్ వరుణ్ ఆ లాయర్ మాయాతో మాట్లాడుతూ ఆ వీలునామాలో ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా, వాటిని ఒక్కరి పేరు మీదకి రాయడం వీలవుతుందా అని అడుగుతాడు. దానికి లాయర్ మాయా మాత్రం అలా అస్సలు కుదరదు, ఎందుకంటే ఈ డబ్బులు చాలా ఎక్కువ అమౌంట్ కదా, ఆ విధంగా చేయడం కుదరదు అని చెప్పినటువంటి మాయా వెంటనే ఆ వరుణ్ని చూసి ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు, నమ్రత మంచిదే కదా, ఎందుకు నమ్రతని మోసం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి ఆ వరుణ్ సమాధానం చెప్తూ నమ్రత మంచిదే అన్న విషయం అందరికీ తెలుసు, నాకు కూడా ఆ విషయం తెలుసు, కానీ నాకు లైఫ్ లో ఒక చేంజ్ కావాలి, పర్మనెంట్ గా ఒకరితోనే ఉండలేను, నువ్వు ఓకే అంటే చెప్పు, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అంటూ ఆ మాయాని ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వెంటనే వరుణ్ మాయాని చూసి మాట్లాడుతూ ఆ ఎలీసా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసేసావు కదా, వాటిలో ఒక $20 మిలియన్ ని ఆ ఇంట్లో పనిచేసినటువంటి రాఫిల్కి ఇచ్చేద్దామా, తను చాలా సంవత్సరాల నుంచి ఆ ఎలీషాని నమ్ముకుని అక్కడ ఉన్నాడు కదా, ఈ నమ్రత వచ్చిన తర్వాతే తనని దూరంగా పెట్టింది ఎలీషా, సో ఆ ప్రాపర్టీలో ఒక $20 మిలియన్ తనకి ఇచ్చేద్దామని అంటాడు. దానికి మాయా మాట్లాడుతూ వెళ్ళి నమ్రతని ఒప్పించుకునిరా, నేను డాక్యుమెంట్స్ ని రెడీ చేస్తాను అని అంటుంది. దాంతో వరుణ్ వెంటనే నమ్రత దగ్గరికి వెళ్ళి మనం రాఫిల్ కి ఒక $20 మిలియన్ ని ఇద్దామా అని అంటాడు. దానికి నమ్రత మొదట్లో ఒప్పుకోదు గాని ఆ తర్వాత వరుణ్ చెప్పే మాయ మాటలకి ఒప్పుకుని సరే అలాగే ఆ రాఫిల్ కి $20 మిలియన్ ని ఇద్దాం, డాక్యుమెంట్స్ ని రెడీ చెయ్యి అని అంటుంది. దాంతో వరుణ్ చాలా సంతోషంగా నమ్రతని చూసి ఇది సరే, కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది, హాస్పిటల్ కి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకో అని తను వెంటనే హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞని చూసి నేను చెప్పిన పని చేయలేదు కదా, నేను అబార్షన్ చేయించుకో అంటే ఎందుకు చేయించుకోలేదు అని గొడవ పడుతూ ఉంటాడు. ఆ ప్రజ్ఞ వెంటనే వరుణ్ని చూసి నేను మాత్రం అబార్షన్ చేయించుకోను, నీకు ఇష్టం ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం లేదు అని అంటుంది. దాంతో వరుణ్ ప్రజ్ఞ మీద కోపంతో అక్కడి నుంచి కరోనా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేయడం కోసం వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నమ్రత ప్రజ్ఞ దగ్గరికి ఆ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళగా ప్రజ్ఞ ఆ నమ్రతకి కరోనా వ్యాక్సిన్ ని వేసి ఇది వేసుకున్న తర్వాత కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైట్ గా జ్వరం వస్తుంది, మీరేమీ పెద్దగా పట్టించుకోకండి అని అంటుంది. నమ్రత వ్యాక్సిన్ వేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత తనకు సడన్ గా జ్వరం బాగా ఎక్కువైపోయి పెయిన్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో నమ్రత చాలా భయపడుతూ వెంటనే వరుణ్ కి ఫోన్ చేయగా వరుణ్ మాత్రం నేను క్వారంటైన్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాను, ఇప్పుడు ఇంటికి రావడం కుదరదు, హాస్పిటల్ నుంచి ఒక మనిషిని పంపిస్తాను అని అంటాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఒక వ్యక్తి వెళ్లి ఆ నమ్రతని టెస్ట్ చేసి వెంటనే ఆ వరుణ్ కి కాల్ చేసి నమ్రత గారికి కరోనా పాజిటివ్ వచ్చింది అని అంటాడు. దానికి వరుణ్ నేను ఇప్పుడు నమ్రతని కలవచ్చాను అనగా హాస్పిటల్ నుంచి వచ్చిన వ్యక్తి మాత్రం అలా కలవడానికి కుదరదు, ఇప్పుడే నేను నమ్రతని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతున్నాను అని అంటాడు. అయితే విచిత్రంగా నమ్రత హాస్పిటల్ కి వెళ్ళగానే తనకి కరోనా బాగా ఎక్కువయ్యి అక్కడే చనిపోతుంది. ఆఖరికి నమ్రత బాడీని కూడా వరుణ్ కి ఇవ్వరు, నమ్రత బాడీని ఒక బ్యాగ్ లో పెట్టి తనని అక్కడే దహన సంస్కారాలు చేసేస్తారు. ఇదంతా కూడా వరుణ్ బయట అద్దం ముందు నుంచి చూస్తూ చాలా బాధపడుతూ శ్రద్ధాంజలి ఘటిస్తాడు. ఆ తర్వాత డాక్టర్ వరుణ్ వెంటనే లాయర్ మాయా దగ్గరికి వెళ్ళి ఆ రాఫిల్ కి $20 మిలియన్ ఇద్దాం అనుకున్నాం కదా, ఆ ప్రాపర్టీ పేపర్స్ ని రెడీ చేసావా అని అడుగుతాడు. దానికి మాయా సమాధానం చెప్తూ అవసరం లేదు, ఆ రాఫిల్ $20 మిలియన్ ని తీసుకోని అన్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ వరుణ్ చాలా షాక్ అయ్యి ఎందుకు వద్దన్నాడు అని అంటాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ ని చూపించడం జరుగుతుంది. విద్యు లేక ఆ రాఫిల్ ని కలిసి నువ్వు నా క్లయింట్ ని కలిసి $20 మిలియన్ ని అడిగావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రాఫిల్ నేను అడగలేదు మేడం, వాళ్లే నాకు 20 మిలియన్ ప్రాపర్టీస్ ఇస్తానని చెప్పారు, అందుకే అడిగాను అని అంటాడు. దానికి విద్యు లేక ఇప్పుడు నా క్లయింట్ నమ్రత చనిపోయింది కాబట్టి వరుణ్ కి ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ ఈ కేసు రీఓపెన్ అయితే మాత్రం నీ మెడకే చుట్టుకుంటుంది, ఎందుకంటే నీకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఒకసారి గ్యాంబ్లింగ్ గ్యాంగ్ నీ చెల్లిని కూడా కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు అడిగారని మాకు విచారణలో తెలిసింది, కాబట్టి కేసు రీఓపెన్ చేస్తే నువ్వే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ $20 మిలియన్ ని తీసుకోవద్దు అని చెప్పడంతో రాఫిల్ కూడా భయపడిపోయి నాకు $20 మిలియన్ వద్దు అని చెప్పి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. డాక్టర్ వరుణ్ వెంటనే లాయర్ మాయాతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండగా మాయా వరుణ్ ని చూసి నాకు ఇప్పుడెప్పుడే కొంచెం అర్థం అవుతుంది, అసలు నువ్వు రాఫిల్ కి ఎందుకు $20 మిలియన్ ఇవ్వాలనుకుంటున్నావో దాని గురించి చెప్పు అని అంటుంది. ఆ మాటలు విన్న వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ మాయాని చూసి అంటే మీకు ఆ రాఫిల్ మొత్తం చెప్పేసినట్లుగా ఉన్నాడు కదా అని అంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది.
మూవీ స్టార్టింగ్ లో రాఫిల్ ఒక సంఘటనని గుర్తు చేసుకుని దేని గురించో బాధపడుతూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి వచ్చి రాఫిల్ మీద చెయ్యి వేశాడు కదా. నిజానికి ఆ సమయంలో రాఫిల్ చెల్లిని కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వరుణ్ వచ్చి రాఫిల్ కి సహాయం చేస్తాడు. రాఫిల్ వరుణ్ ని చూసి నీకు నేను ఏ విధంగా సహాయం చేసుకోగలను అని అంటాడు. వరుణ్ ఆ రాఫిల్ ని చూసి నువ్వేమీ పెద్దగా చేయాల్సిందేమీ లేదు, పోలీసులు నీ దగ్గరికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు నమ్రతానే మొత్తం చేసింది అన్నట్లుగా మాట్లాడాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రాఫిల్ వెంటనే వరుణ్ ని చూసి అసలు నువ్వెందుకు నమ్రతాని ఒక క్రిమినల్ లాగా చెయ్యాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దాంతో వరుణ్ రాఫిల్ ని చూసి నేను ఈ ఎలీసా రాసినటువంటి వీలునామాని చూశాను, దాంట్లో ఒక కండిషన్ ఉంది. అదేమిటి అంటే ఎలీసా నా పేరు మీద మరియు నమ్రత పేరు మీద వీలునామా రాసింది కదా, మా ఇద్దరిలో ఎవరి మీదైనా క్రిమినల్ కేసులు ఉంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ చెందదు అని ఒక కండిషన్ పెట్టింది. దానికే నమ్రతాని ఒక క్రిమినల్ లాగా చేయగలిగితే నమ్రతకి ఈ ఆస్తిలో వాటా రాదు, ఇది మొత్తం నాకే దక్కుతుంది అని అంటాడు. ఇది మొత్తం విన్న రాఫిల్ పూర్తిగా అర్థం చేసుకుని వెంటనే వరుణ్ ని చూసి నేను ఇంత చేస్తున్నాను కదా మరి నాకేమిస్తామని అడుగుతాడు. దానికి ఆ వరుణ్ సమాధానం చెప్తూ నువ్వు ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తే నీకు నేను $20 మిలియన్ ఇస్తాను అని చెప్పి ఉంటాడు. ఆ మాటలు విన్న రాఫిల్ షాక్ అవుతూ ఉండగా వరుణ్ ఆ రాఫిల్ ని చూసి నువ్వు చేయాల్సిందంతా ఏమీ లేదు, నేను ఎలీషాని చంపడానికి ఇంట్లోకి రావడానికి వీలుగా బ్యాక్ డోర్ తలుపు మాత్రం తెరిచి వెళ్ళు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాఫిల్ డబ్బు కోసం ఆశపడి ఆ ఇంటి బ్యాక్ డోర్ ని ఓపెన్ చేసి మందు తాగడానికి వెళ్లిపోయి ఉంటాడు. ఆ సమయంలో వరుణ్ ఇంటికి వచ్చి ఎలీషాకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ స్విచ్ ని ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది మొత్తం విన్న లాయర్ మాయా వెంటనే వరుణ్ ని చూసి ఎలీషాకి ఈ నమ్రత పరిచయం అవ్వకుండా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న వరుణ్ మరొక షాకింగ్ విషయం కూడా చెప్తాడు. నిజానికి నాకు ఈ ఎలీషా ఇంతకు ముందే తెలుసు, నేను ఒకసారి తనకి ట్రీట్మెంట్ చేయడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు తను చాలా కోటీశ్వరురాలని, తనకి వెనక ముందు ఎవరూ లేరు అన్న విషయం నాకు తెలిసిపోయింది. అందుకే తనని బంగారం షాప్ లో గుద్దింది కూడా నేనే, కానీ ఆ రోజు తను మిస్ అయ్యింది. అయితే ఆ తర్వాత నా అదృష్టం బాగుండి ఆ ఎలీషాకి నమ్రత బాగా పరిచయం అయిపోయింది, ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. దానివల్ల నా ప్లాన్ ని అమలు చేయడం ఇంకా ఈజీ అయ్యింది. అయితే నేనే ఆ ఎలీషాని చంపాను అని తెలిస్తే నమ్రత ఊరుకోదు అని నమ్రతాని కూడా నేనే చంపేశాను అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ నమ్రత కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి హాస్పిటల్లో ఉన్న నర్సు ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళిందో దానికంటే ముందే ఈ వరుణ్ ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ వరుణ్ కరోనా పాజిటివ్ పేషెంట్ కి వేసిన ఇంజెక్షన్ ని తీసుకుని వచ్చి ఆ ప్రజ్ఞ దగ్గర ఉంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ ప్రజ్ఞ పొరపాటున ఆ ఇంజెక్షన్ తోనే ఈ నమ్రతకి ఇంజెక్షన్ చేసి ఉంటుంది. దాంతో నమ్రత కూడా కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయింది అని మరొక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. ఇది మొత్తం విన్నటువంటి లాయర్ మాయా వెంటనే వరుణ్ ని చూసి ఈ సీక్రెట్స్ అన్ని నాకు చెప్పేసావు కదా, అంటే ఇప్పుడు నన్ను కూడా చంపేస్తావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న వరుణ్ నిన్ను నేనెందుకు చంపుతాను, నువ్వు ఒక లాయర్వి, అలాగే మనమిద్దరం ఇప్పుడు పార్ట్నర్స్, ఆ $150 మిలియన్ ని మనమే ఎంజాయ్ చేద్దామని అంటాడు. ఇక్కడే మరొక పెద్ద ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఇది మొత్తం లాయర్ మాయా తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి బయటకు వచ్చి తన క్లయింట్ తో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ తన క్లయింట్ మరెవరో కాదు నమ్రతతోనే మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఆ నమ్రత చనిపోయి ఉండదు. స్టోరీ గతానికి ఎప్పుడైతే ఎలీసా చనిపోయిందో ఆ రోజు రాత్రికి వెళ్తుంది. నిజానికి ఆ రోజు రాత్రి ఎలీసా నిజంగానే ఊపిరాడకుండా చనిపోతుంది. దాంతో నమ్రత చాలా బాధపడుతూ వెంటనే పక్కకి వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వరుణ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో వరుణ్ తన ఫోన్ ని కారులో పెట్టి వెంటనే గోడ దూకి ఇంటి లోపలికి వచ్చి అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ని ఆపి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలా నమ్రత వరుణ్ కి ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోవడంతో తిరిగి ఎలీసా రూమ్ లోకి వస్తూ ఉండగా కిటికీ దగ్గర నుంచి చూసిన సమయంలో వరుణ్ అక్కడికి వచ్చి పారిపోతున్నట్లుగా కనిపిస్తుంది. దాంతో నమ్రత ఇతను ఎందుకు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు అని వెంటనే ఎలీసా రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఆక్సిజన్ సిలిండర్ ని ఆపేసి ఉంటాడు. ఆ తర్వాత నమ్రత అదంతా కూడా లాయర్ మాయాకి చెప్పడంతో మాయా ఆ నమ్రతని చూసి మరి ఈ విషయం ఎందుకు నువ్వు పోలీసులకి చెప్పలేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న నమ్రత మాయాని చూసి ఏం చెప్పను, అతను ఇదంతా చేశాడు అని చెప్పడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు, అక్కడ అన్నీ కూడా నా ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి, అతని మీద చెప్పిన ఎటువంటి ఉపయోగం లేదు, కానీ ఆ సంఘటన వల్ల వరుణ్ నిజ స్వరూపం నాకు తెలిసింది, తను డబ్బు మనిషిని, డబ్బు కోసం ఎంత పనైనా చేస్తాడు అని తెలిసింది. ఎందుకంటే ఈ వరుణ్ ప్రజ్ఞ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటికీ ఆ ప్రజ్ఞని విడిపించుకోవాలని ట్రై చేశాడు, అందుకే నేను వాడి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. ప్లీజ్ మాయా నువ్వే నాకు ఈ కేసులో సహాయం చేయాలి, ఈ వరుణ్ కి అమ్మాయిల పిచ్చి కాబట్టి నువ్వు అతనికి బాగా క్లోజ్ గా ఉంటూ నిజాలన్నీ కూడా రాబట్టాలి అని అంటుంది.
అయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నమ్రతకి ప్రజ్ఞ కరోనా పేషెంట్ కి వేసిన ఇంజెక్షన్ ద్వారా వ్యాక్సిన్ వేసింది కదా అని. నిజానికి నమ్రతకి ప్రజ్ఞ ఆ ఇంజెక్షన్ ని వేసి ఉండదు. ఎందుకంటే ప్రజ్ఞ రూమ్ లోకి వరుణ్ వచ్చి వెళ్ళిన తర్వాత నిజానికి ప్రజ్ఞకి డౌట్ వచ్చి ఇతను ఎందుకు నా రూమ్ లోకి వచ్చి మాట్లాడి సడన్ గా వెళ్లిపోయాడు అని అక్కడ ఉన్న సీసీటీవీని చెక్ చేస్తుంది. దానిలో క్లియర్ గా వరుణ్ అక్కడికి వచ్చి కరోనా పేషెంట్ కి వేసినటువంటి ఇంజెక్షన్ ని అక్కడ పెట్టి అక్కడ ఉన్న ఇంజెక్షన్ ని మార్చేసినట్లుగా తనకి క్లియర్ గా అర్థమై ఉంటుంది. దాంతో ప్రజ్ఞ నమ్రతకి కరోనా పేషెంట్ కి వేసిన ఇంజెక్షన్ ని కాకుండా నార్మల్ ఇంజెక్షన్ ని వేసి ఉంటుంది. ఆ విధంగా నమ్రతకి ఎటువంటి కరోనా కూడా వచ్చి ఉండదు. కాకపోతే వాళ్ళు కేవలం ఆ విధంగా నాటకం ఆడి ఉంటారు. అలా ప్రజ్ఞ, నమ్రత మరియు మాయా ముగ్గురు కలిసి నాటకం ఆడి చివరికి ఆ వరుణ్ రహస్యాలన్నీ కూడా అతని చేతే చెప్పించి ఉంటారు. ఈ లాయర్ మాయా ఆ రహస్యాలన్నింటినీ కూడా పోలీసులకి చెప్పడంతో పోలీసులు ఆ వరుణ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎలీసా ఆస్తి మొత్తం నమ్రతకే దక్కుతుంది. అయితే ముందుగా అనుకున్నట్లుగానే రాఫిల్ కి చాలా కష్టాలు ఉన్నాయని తనకు వచ్చిన డబ్బులో నుంచి ఒక $20 మిలియన్ ని తనకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి కూడా నమ్రత, రాఫిల్ అందరూ కూడా ఆ ఎలీసా ఇంట్లోనే ఆనందంగా గడుపుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.